మధ్యాహ్నం 12:15 సీఎం చంద్రబాబు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2:25 ఢిల్లీ విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 1 జన్-10కు చేరుకుంటారు. ప్రధాని మోదీని కలవనున్నారు. అమరావతి పనులు పునఃప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. సాయంత్రం 5:30 గంటల వరకు అక్కడే ఉంటారు. తిరిగి సాయంత్రం 6:10 ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. మే 2వ తారీఖు కూడా భారత ప్రధాని అమరావతి పర్యటన ఖరారైంది. ఇప్పటికే ప్రధాని పర్యటన కోసం కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. రాజధాని రీలాంచింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిపించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఇప్పటికే ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం ఆయన ప్రత్యేకంగా ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. మధ్యాహ్నం ఆయన 12 గంటల ప్రాంతంలో కూడా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఢిల్లీకి ఆయన 4 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. అయితే 2 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. అయితే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ టైంకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన ప్రధానమంత్రితో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఈ సందర్భంగా కూడా రాజధాని అయితే అమరావతి రాజధానికి సంబంధించి కూడా రీలాంచింగ్ కార్యక్రమానికి ప్రధానమంత్రిని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించబోతున్నారు. దాని తర్వాత కూడా అయితే రాజధాని ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 1,00,000 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులన్నింటినీ కూడా ప్రధానమంత్రి మోడీకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు వివరించే అవకాశం ఉంటుంది. అంటే అభివృద్ధి పనులు అంటే దాదాపు ప్రపంచ బ్యాంకు రుణాలు కావచ్చు, అలాగే హడ్కో నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా అమరావతి రాజధాని అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. వీటన్నిటి గురించి కూడా ప్రధానమంత్రికి చంద్రబాబు నాయుడు వివరిస్తారు. దాని తర్వాత కూడా మే 2వ తారీఖున జరిగే రీలాంచింగ్ కార్యక్రమాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోడీని ఆహ్వానించి తిరిగి ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి కూడా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కూడా తిరిగి ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.